గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మీతో కమల్ రోషన్. మనం రోజు చూస్తున్నటువంటి ఈ ఇంటర్వ్యూలో మాస్టర్ రాల్మక్ష్ మాస్టర్స్ వారు ఆ స్పిరిచువల్ ధ్యానాన్ని మనకి ఎలా అందిస్తున్నారు అంటే మొత్తం అంతా కొన్ని పుస్తకాల ద్వారా కూడా వాళ్ళు తెలుసుకున్నారు. మహా ఋషులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ రచించినటువంటి ఈ పుస్తకాలు చూడండి. దీని ద్వారా వాళ్ళు చదువుతూ అందులో ఉన్న జ్ఞానాన్ని వారు లబ్ధి పొందుతూ మనకి చేరదీస్తున్నారు. చూడండి ఎన్ని ఉన్నాయో. బుద్ధ దర్శనం, వాల్మీకి రామాయణం, శ్రీమద్ భగవద్గీత. భగవద్గీత కూడా చదువుతారు. చాలా బుక్స్ ఉన్నాయి. ఎడారిలో సెలయేళ్ళు, శ్రీరమణ గ్రంథములు, అష్టవక్ర గీత. ఈ పేర్లే మనం ఎప్పుడు వినలేదు. అలాంటిది వీరికి ఈ బుక్స్లో చదవాలని జ్ఞానం ఇందులో ఉంటుందని వారికి ఎలా తెలిసిందో ఏమో కానీ మనం గురుపదేశ రత్నమాల, శ్రీ రమణాశ్రమ లేఖలు, శ్రీ రమణ మహర్షి ముఖాముఖి, వీరి దగ్గర రకరకాల బుక్కులు ఉన్నాయి. శ్రీ పాపాజీ జీవితము. ఇది ఏదో ఇస్కాన్ టెంపుల్, కృష్ణ గోవర్ధన్ గిరిధర్. మనం ఋషుల దగ్గర చూస్తూ ఉంటాం, జపం చేసుకుంటాం రామ్ 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 అని. ఆ మాల కూడా ఉంది వీళ్ళ దగ్గర. పరిశుద్ధ గ్రంథము, బుద్ధవచనం, ఆనందమయ జీవన కళ, నిఖమైన నీలాలు, వేమన పద్యాలు, వేమన పద్యరత్నాకారము, వేమన వెలుగులు. ఈయన వేమన, ఇటు కవిత్వాలు, ఇటు జ్ఞానం, రకరకాల పుస్తకాలు వీళ్ళ దగ్గర ఉన్నవి. భగవత్ సంకల్పిత ప్రసాదము, మన జీవితాలు, జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు, జ్ఞాన సన్నిధిలో, మౌనంతో రహస్యం, శ్రీ రామకృష్ణ బుద్ధామృతం, ఎడారిలో సెలయేళ్ళు, శ్రీ రామకృష్ణ కథామృతం సంగ్రహం, ఆంధ్ర మహాసావిత్రి శ్రీ సర్వం, యోగి ఆత్మకథ, ఉన్నదే నేను, భగవద్గీత, మానభాషణం, జ్ఞాన ప్రసూనలు, అందరికీ శ్రీ అరవింద జీవితము, ఒక యోగి ఆత్మకథ, యోగ దర్శనం మొదటి భాగం, భగవద్గీత, యథార్థ గీత. భగవద్గీత బుక్కులు కూడా వీరి దగ్గర చాలా ఉన్నవి. కర్మయోగం, రకరకాల వారి యొక్క జ్ఞానాన్ని మనం ఇదిగో ఈ పుస్తకాల ద్వారా చదువుతూ మనకు అందిస్తున్నారు. గొప్ప గొప్ప మహానుభావుల దగ్గరే కాకుండా వారి ఈ పుస్తకాలు రోజు వారి యొక్క తీరిక సమయంలో చదువుతూ పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని వారి లబ్ధి పొందుతూ మనకి చేరవేస్తున్నారు. ఈ పుస్తకాల నుంచి జ్ఞానం ఎలా నేర్చుకున్నాను మనం వారితో ముఖాముఖి తెలుసుకుందాం. మీ కమల్ రోషన్ ఇప్పుడు మన రామలక్ష్మణ మాస్టర్లతో వారి యొక్క పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని ఎలా చదివి లబ్ధి పొందారో తెలుసుకుందాం వారి ద్వారా, వారి మాటల్లో. నమస్తే మాస్టర్. నమస్తే, కూర్చో. థ్యాంక్ యూ మాస్టర్. రోషన్ కూర్చో. థ్యాంక్ యూ రోషన్. ఈరోజు మా ఇంటికి వచ్చి మా ఇల్లుని, మా హోమ్ థియేటర్ని, తర్వాత మేము చదువుతున్న బుక్స్ అంటే ప్రపంచానికి ఈ మధ్యకాలంలో బుక్ చదివే పేషెన్స్ పోయింది. అవును మాస్టర్. మనం అసలు బుక్స్లో ఉన్న అద్భుతమైన ఆణిముత్యాలని పేషెన్స్ తోటి అప్పుడు మనం పరిశీలిస్తే అసలు మనం ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఈ 4 రోజులు ఉండే నాటకంలో మన ఎంత పాత్ర, ఎందుకు కొట్లాట్లు, గొడవలు, ప్రేమతోటి జీవించాల్సిన దాన్ని పగతోటి జీవిస్తున్నాడు మనిషి. పగం అంటే రామకృష్ణ పరమహంసతోడు పగ అనేది ఒక మనిషికి ఒక పేడ తట్టుని ఎత్తిన పెట్టుకుంటే అట్లా వాసన వస్తుంది, అట్లాంటి వాసన వస్తుందంట పగ. ఓకే. అదే ప్రేమ ఉంటే ఏ చెట్టును చూసినా, ఏ పక్షిని చూసినా, దేని చూసినా ప్రేమతోటి, కరుణతోటి హృదయం కరుగుతుంది. అదే భగవంతుడు. ప్రేమే భగవంతుడు, కరుణే భగవంతుడు అని
మా అరుసులు చెప్తున్నారు. కాబట్టి ఆ బుక్స్లో కొన్ని కొన్ని విషయాల్లో మేము అన్ని చదవలేకపోయినా కానీ కొన్ని కొన్ని విషయాలు మాకు ఇలాంటి తీరుకున్నప్పుడు ఇదిగో ఆదిశంకరాచార్య బుక్ వివేక చూడమని, ఓ సూపర్ మాస్టర్. ఆ తర్వాత 44 సంవత్సరాలు మౌనంలో ఉండ మెహర్ బాబా గాడ్ స్పీక్స్ మెహర్ బాబా అనేది ఒక బుక్. దీంట్లో అద్భుతమైన కొటేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత అష్టవక్ర గీతం, మీరు అక్కడ చూసిన అష్టవక్ర గీతం ఇక్కడ చూసిన అష్టవక్ర గీతం వేరు. అక్కడ చూసిన కృష్ణం ఓషో రాసిన అష్టవక్ర గీతం, ఇది స్వామి చిన్మయానంద గారు అష్టవక్ర గీతాన్ని రచించిన గీతం. ఈ బుక్లన్నింటిలో కల్లా నన్ను బాగా హృదయంగా హత్తుకున్న బుక్ ఇదొకటి. ఎక్కడైనా షాపుల్లో ఉంటుంది చూసి కనుక ఈ బుక్ని కానీ చదివితే జీవిత పరమార్థం మొత్తం అర్థమవుతుంది మనం కానీ దాన్ని చదివి అన్వేషించదలుచుకుంటే. కాబట్టి బుక్స్ చదవటం మనిషికి ఒక హ్యాబిట్కి పెట్టుకోండి. మేము ఎప్పుడు కూడా మా బ్యాగులో, మేము షూటింగ్కి వెళ్తున్నా, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా, మా బ్యాగులో ఎప్పుడు బుక్స్ ఉంటుంది. గ్యాప్ దొరికినామంటే బుక్ తీసుకొని చదువుకుంటూ కూర్చుంటాం. అంటే నాకు బోర్ వేస్తుంది, నాకు చిరాకుగా ఉంది, నాకు ఇది ఉందనే దానికంటే కూడా బోర్ వేసే సమయం అంటే మనకి ఫ్లైట్ లేట్ అవుతుంది, బస్సు లేట్ అవుతుంది, ఏదైనా నిద్రపడే సమయం, అలాంటప్పుడు కూడా ఒక బుక్ తీసుకొని లైట్ వేసుకొని బుక్ చదువుతూ ఉంటే వాళ్ళు ఎంతో కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళందరూ కూడా తపస్సు చేసి వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా ఫ్యామిలీని సంసారాన్ని త్యాగం చేసి అడవులకు పోయి హిమాలయాలకు పోయి ఎంతో విశ్వంలో దాన్ని వాళ్ళు డెప్త్కి వెళ్ళి దాన్ని స్వీకరించి మనందరం బాగు కోసం వాళ్ళు అమూల్యమైన బుక్కుల్ని అందించారు, మనకి పుస్తక రూపంలో అందించారు. కాబట్టి మీరు ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు బుక్స్ చదవండి. మంచి 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 విషయాలు మీకు నచ్చిన రకరకాల గురువులు, అద్భుతమైన గురువులు ఉన్నారు ప్రపంచంలో. ఏ గురువు నచ్చుతారో, నీ ఏవులెంతకి ఏదైతే కరెక్ట్గా ఉంటుందో. అంటే నీకు ప్రతి మనిషి మనస్తత్వం ఒక రకంగా ఉండదు, ఒక్కొక్క మనిషికి ఒక రకంగా ఈ మనస్తత్వం ఉంటుంది. ఒక గురువు దగ్గరికి పోతే నీ ఏవులంతో ఆ గురువు ఏవులంతో కరెక్ట్ అయిపోతే నీకు ఆ గురువు చెప్పేది ఎక్కదు. అట్లాగా ఎక్కలేదని గురువు దగ్గరికి పోకుండా ఉండకూడదు. నీ ఏవులెంతో నీ మనోభావాలు కలిసి నీవు అనుకున్న సత్యాన్ని నువ్వు అనుకున్న బాడీలు చెప్పగల గురువు దగ్గరికి వెళ్ళేవరకు నువ్వు గురువు దగ్గరికి చదువుతూ ఉండాలి. ఇలాంటి బుక్కులు చదువుతూనే ఉండాలి. కాబట్టి మేము ఎప్పుడు బుక్స్ ఇలాంటి ఎడారిలో కూర్చున్నప్పుడు ఒంటరిగా నేను ఎవరున్న భావంతో రిడక్స్ చేసుకుంటాం. కాబట్టి మీరు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ రోషన్. ఈ బుక్కుల్ని తప్పకుండా మాస్టర్. ఈ రోజుల్లో చదువుకోవడం కోసం ఇంజనీరింగ్ బుక్స్ అని, డాక్టర్ బుక్స్ అని, ఇది చదవడానికే సమయం దొరకలేని సమయంలో మీరు ఇలాంటి ఈ గొప్ప గొప్ప పుస్తకాలని చదువుతూ ఇంత జ్ఞానాన్ని మీరు లబ్ధి పొందుతూ మరలా మాకు దాని నుంచి ఆ సందేశాలు మాకు అందించినందుకు చాలా థ్యాంక్ యూ మాస్టర్. ఈ దైనందిన జీవితంలో ఇంత బిజీ షెడ్యూల్లో ఇంత బుక్స్ మనం చదవడం కుదురుతుందంటారా మాస్టర్? మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు రోషన్. కంపల్సరీ మనసు పెట్టి మన జీవితాన్ని తెలుసుకోవాలి. మనం ఏదో మనం కీర్తి డబ్బులు కాకుండా సంసారమే కాకుండా ఇటంతా అందుకంటే కూడా భగవంతుడు కూడా ఒక ఆయన ఉన్నాడు, నడతానికి స్వస్థానికి మాట్లాడతాను కావడం నా శక్తి ఉంది అనే ఒక విషయాన్ని మనం బాగా విశిష్టాలంటే బుక్ చదవాలి. చూడు, సర్వానికి సాక్షి అయిన ఇక్కడ బుక్ రాసింది. మాకు తెలుగు అంటే కొద్దిగా చదువుతాం, మీ అంత చదువులాగా ఉండదు, అయినా కానీ బుక్లో చదువుతూనే ఉంటాం. ఇంత కొటేషన్స్ చదువు విజ్ఞేతే సాక్షి పురుషే పరమాత్మని చేశ్వరే నైరేశ్య బందే మోక్షే చ చింతమోక్తే మమ. సాక్షి పురుషే సాక్షి పుత్రమాడును. దాని అర్థమే, దీని అర్థం కూడా కింద ఉంటుందా మాస్టర్? శాంతి చతుష్టయామనదగిన ఈ 4 శ్లోకాల్లోనూ జనకుడు ఆత్మ స్వభావం ఎందుకు అనంత శాంతి స్వరూపమో, ఆ శాంతి మనశ్శరీరాల మాలివ్యాలతో ఎందుకు కలుషితం కావడం లేదో వివరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. ఆ శ్లోకాలను అర్థం చేసుకోవడమే మాకు చాలా సమయం పడుతుంది అనుకుంటా. కింద దాని భావం ఉన్నా కానీ దాని అంతరార్థం, దాని పరమార్థం ఏంటో మాకు అర్థం అవడం లేదు మాస్టర్. బహుశా ఆ జ్ఞానం కలిగి ఉంటేనే దాని యొక్క అర్థం పరమార్థం మాకు అర్థమవుతుందేమో. దానికి ఎంత సమయం పడుతుందో మాస్టర్, మరి మాలాంటి వాళ్ళకి. ఉంటా మాస్టర్. థ్యాంక్ యూ. మీరు నాకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ సో మచ్ మాస్టర్. మీ యొక్క బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఈ సమయం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ
ఇట్లో మీ కమల్ రోషన్ మీతో బాయ్.